शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः శ్రీ గురుభ్యో నమః 2026వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే ఈ ఏప్రిల్ మాసంలో సూర్యుడు 11వ తారీఖు వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 2వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరిస్తూ 2వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇక బుధుడు 11వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరిస్తూ 10వ తారీఖు తర్వాత మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 19వ తారీఖు వరకు మేషరాశిలో సంచరిస్తూ 19 నుండి మాసాంతం వరకు కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఉంది. ఈ గ్రహస్థితి ఆధారంగా 12 రాసుల వారికి ఎలాంటి ఫలితాలు, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. 2026వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మాసంలో సంచరిస్తున్నటువంటి గ్రహాలు, ఆ గ్రహాల యొక్క స్థితి, కారకత్వము, స్థానాలు, వీటన్నిటినీ కూడాను క్రోడీకరించి మనం చూసినట్టయితే ఈ నెలలో కొంత ఖర్చులు గోచరిస్తున్నాయి. వృషభ రాశి జాతకులకు ఆర్థికంగా కొంత ప్రెషర్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి వ్యయాలను, ఖర్చులను మీరు నియంత్రించుకోవడం చాలా అవసరము. అయితే శని యొక్క అనుగ్రహము ఉంది. వృషభ రాశి వారికి ఏకాదశ స్థానంలో శని సంచరిస్తున్నాడు. గురువు కూడాను ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి రాబడి అనుకూలంగానే ఉంటుంది. అయితే మిగతా గ్రహాలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే మీరు కొంత ఖర్చులపై నియంత్రణను సాధించినట్టయితే చాలా సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో కొంత ప్రెషర్ పెరుగుతుంది. పై అధికారులతో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక సహ ఉద్యోగులతో, మీరు వర్క్ ప్లేస్లో మీతో సహా చేస్తున్నటువంటి ఉద్యోగులతో కొంత జాగ్రత్తగా ఉండండి. వారితో విభేదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఇక వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ విషయం ఆలోచించినట్టయితే వ్యాపారం బాగానే కొనసాగుతుంది. అయితే మీరు ఊహించినంత లాభాలు ఉండకపోవడం మూలకంగా కొంత ఇబ్బందికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక కొంత జాగ్రత్తగా మీరు పెట్టుబడి కానివ్వండి, ఖర్చులు కానివ్వండి, వేరే ఏవైనా ఒప్పందాలు చేసుకునేటప్పుడు కానివ్వండి, కొంత జాగ్రత్తలు తీసుకోండి. కొత్త పెట్టుబడులను కొన్ని రోజుల కొరకు మీరు పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచిది. ఇంటి లోపల చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కనుక మాటల విషయం లోపల మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త పడండి. మీకు బాగా కలిసి వస్తుంది. కొంత ఓపికతో మాట్లాడినట్టయితే మీకు చాలా విషయాలలో ఈ మాసం అనుకూలించే అవకాశం బాగా ఉంది. ఇక దాంపత్య జీవితము అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇక మానసికమైనటువంటి ఒత్తిడికి గురి కాకుండా ఎప్పటి పనులను అప్పుడే మీరు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికై ప్రయత్నాలు చేయండి. పోస్ట్పోన్మెంట్ పనుల విషయంలో మీరు కొంత యాక్టివ్గా ఉండడం చాలా అవసరము. ప్రయాణాలు కొంత ఆలస్యం అవుతాయి. బంధువులతో కొంత జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
వారిని అనుకూలమైనటువంటి స్థితి లోపల మీరు చేర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కొంత కష్టపడినట్టయితే మంచి స్థాయిలో నిలుస్తారు. ఇక పూర్వము తీసుకున్నటువంటి అప్పులను రిపే చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. శని ప్రభావము మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీరు శ్రమిస్తే తప్పకుండా మీకు ఫలితము ఈ మాసంలో అందుతుంది. అందున ద్వితీయ స్థానంలో బృహస్పతి ఉన్నాడు. మిథున రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు కనుక ఈ రెండు ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క అనుకూలత బాగా ఉంది కనుక అనవసరమైనటువంటి నిర్ణయాలకు దూరంగా ఉంటూ కొంత మనస్సు నిలిపినట్టయితే మీకు చాలా విషయాలలో మంచి ఫలితాలు కలుగుతాయి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు ప్రముఖంగా శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. వాటిని మనము పాటించినట్టయితే ఆ గ్రహాల యొక్క అనుకూలత అనుగ్రహము లభిస్తుంది. మరి ఏం చేయాలి మనము అని అంటే ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలపై సూర్యుడి యొక్క సంచారం ప్రభావాన్ని చూపిస్తుంది కనుక ఆరోగ్యము కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, అనవసరమైనటువంటి ఆలోచనలతో మనము సతమతమవుతున్నప్పుడు సూర్యనారాయణుణ్ణి మనము పూజించడము చాలా ముఖ్యం. అంటే సూర్యుడు నమస్కార ప్రియుడు కనుక మనం చేయవలసింది ఏంటంటే ప్రతినిత్యం కూడాను ఉదయాన్నే స్నానం చేసి కొద్దిగా ఎండలోకి వచ్చి సూర్యుడికి 12 వారము అని అంటే 12 సార్లు మీరు సూర్యుడికి నమస్కారం చేసుకోండి. సూర్యుడికి నమస్కారం చేస్తూ భూమికి కూడాను నమస్కారం చేయండి. తద్వారా సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. అప్పుడు మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా చూస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు. ఆదిత్య హృదయము పారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయం మూలకంగా మీకు శారీరక ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని ఆ సూర్యుడు కాపాడుతాడు. మూలమంత్రాన్ని జపించండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక అంగారకుడు కుజుడు కూడాను ప్రధానమైనటువంటి గ్రహము. తొందరగా మనను రియాక్ట్ చేసేటువంటి గ్రహం. అనవసరమైనటువంటి విషయాల లోపల కూడాను మనను ఇన్వాల్వ్ చేసి ఆ పనులలో మనను నిమగ్నమయ్యి అనవసరమైనటువంటి ఇబ్బందులను మనకు కలిగించేటువంటి గ్రహము కుజుడు. ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడము, సుబ్రహ్మణ్యాష్టకము చదువుకోవడము. ఇక కుజుడికి సంబంధించినటువంటి మూల మంత్రం ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అంగారకుడు మీకు అనుగ్రహించి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇక బుధుడు వ్యాపారము, మన బుద్ధి, ఆలోచన, సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవడం పైన బుధుడి యొక్క అనుకూలత చాలా అవసరం కనుక ఆ బుధుడిని అనుగ్రహము కొరకై విష్ణుమూర్తిని స్మరించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి ప్రతినిత్యం కూడాను. ఇకపోతే గురువు ప్రధానమైనటువంటి గ్రహము. గురు ప్రతికూలంగా ఉన్నప్పుడు సద్గురువులను సందర్శించుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆ గురువు యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. అదేవిధంగా శుక్రుడు మనకు అన్ని విధాలుగా సంతోషాన్ని కలిగించేటువంటి గ్రహం కాబట్టి ఆ శుక్రుడి యొక్క అనుగ్రహం కొరకు మీరు ఏం చేయాలి? మహాలక్ష్మి అష్టకాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. తద్వారా శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది.
శని ప్రతికూలంగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. రాహు ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. రాహు మూలకంగా మనకు ఎన్నో ఇబ్బందులు, భయము, ఆందోళన ఇలాంటివన్నీ కూడాను కలిగే అవకాశాలు ఉంటాయి. ఛాయాగ్రహము మనిషి కంటే కూడాను ఛాయ అనేటువంటిదే చాలా మనకు ప్రధానంగా మనను ఇబ్బంది పెట్టేటువంటి గ్రహము. కనుక అమ్మవారిని దర్శించుకోండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక కేతువు మీకు ప్రతి విషయం లోపల కూడాను ఒక విరక్తి భావనను కలిగించేటువంటి గ్రహము. ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా మీ లోపల వైరాగ్యాన్ని ఇస్తాడు. అంటే ఆ పని పైన మీకు అశ్రద్ధను కలిగిస్తాడు. శ్రద్ధ అనేటువంటిదే చాలా ముఖ్యమైనటువంటిది. ఇంట్రెస్ట్ ఉంటే మనకు మార్గాలు ఉంటాయి. కాబట్టి ఆ కేతువును మీరు అనుకూలం చేసుకోవడానికై గణపతిని స్మరించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని జపించండి. మీకు తప్పకుండా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. భగవంతుణ్ణి నమ్ముకోండి. మీపై మీ విశ్వాసాన్ని పెంచుకోండి. అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి, పరమాత్మను కొలవండి. తప్పకుండా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.